నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। వరద ప్రభావితం ప్రాంతాలలో విద్యుత్ సమస్య అనేది రాకుండా చూస్తున్నారని, విద్యుత్ పరంగా సమస్యలు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకొని రావాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ పిలుపునిచ్చారు। విద్యుత్ పునరుద్ధరణ కాని వరద ప్రాంతాలలో మంత్రి రవికుమార్ బాల వీరాంజనేయ స్వామి కలిసి పర్యటించి అధికారులతో మాట్లాడారు। వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూస్తారని మంత్రి రవికుమార్ చెప్పారు। అలాగే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు అండగా నిలిచారు। విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు వేతనం 10,60,00,000 రూపాయలు చెక్కు రూపంలో ముఖ్యమంత్రికి అందజేశారు। వరద సమయంలో లక్షలాది మంది విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, అంతేకాకుండా వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు వేతనం 10,60,00,000 రూపాయలు విరాళంగా అందజేశారని మంత్రి తెలిపారు। మా విద్యుత్ ఉద్యోగులైతే నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి గడిచిన 10 రోజుల నుంచి ఇక్కడ పనిచేయడమే కాకుండా నిన్నటితోటి దాదాపు 3.5 నుంచి 4 లక్షల పైన విద్యుత్ కనెక్షన్లన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అందరూ హౌస్ హోల్డర్స్కి అందరూ కూడా విద్యుత్ అందించడమే కాకుండా మా వంతు సహాయ సహకారాలుగా పనిచేయడమే కాకుండా మేము ఎంతో కొంత ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దాదాపు 10,61,18,694 రూపాయలు ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు శాలరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం చాలా మంచి పరిణామం। మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున 10,61,00,000 రూపాయలు మేము వన్ డే శాలరీని ఇవ్వడం జరిగింది। ఈరోజు విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యనకుండా పగలనకుండా నిద్ర ఆహారాలు అన్నీ మానేసి ప్రజాసేవకి అంకితమై పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులు ఉన్నటువంటి కింద నుంచి పై దాకా అందరూ అధికారులు కార్మికులు అందరూ కలిసి వన్ డే శాలరీ మేము డొనేట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। వర్షాలు పడుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలని మోదేపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ శ్రీహర్ష అన్నారు। అద్దెంకి మండలం చక్రాయపాలెంలో మంగళవారం వైద్య బృందం ఎంపీడీఓ దేవసేన కలిసి పర్యటించి మురుగునీరు, వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించి వైద్య బృందం ఇంటింటికి తిప్పి సర్వే చేయించారు। ఈ సందర్భంగా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షించి వైద్య పరీక్షలు చేశారు। అనంతరం డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ అద్దెంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో విష జ్వరాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేయించగా కేవలం 3 మాత్రమే సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు। సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో పారిశుద్ధ పనులు చేయించి డ్రైనేజీలో ఎబిట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరిగిందని శ్రీహర్ష తెలియజేశారు। గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీహర్ష, మోదేపల్లి పిహెచ్సి వైద్యాధికారి। ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ ప్రకారం చక్రాయపాలెం విలేజ్లో ఫీవర్స్ ఉన్నట్టు సమాచారం అందింది। సో అక్కడ ఇవాళ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది। సో అక్కడ ఉన్నంత సీజనల్ వ్యాధుల ప్రకారం నార్మల్గా ఉన్నట్టు ఒక 3 కేసెస్ మాత్రం ఫీవర్ కేసెస్ కనుగొనడం జరిగింది। మిగిలిన వాళ్ళు నార్మల్గానే ఉన్నారు। జస్ట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వీటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। అవి మనం యథావిధిగా ప్రతిసారి
ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అది జరుపుతూనే ఉన్నాం, అక్కడ కండక్ట్ చేస్తూనే ఉన్నాం, టెస్టులు చేయడం జరుగుతుంది. సో అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీవర్తో ఇబ్బంది పడుతూ వచ్చి విహెచ్సి సెంటర్ కానీ పిహెచ్సి మోదేపల్లికి కానీ వచ్చి టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ ర్యాపిడ్ టెస్టులు, కంప్లీట్ బ్లడ్ కౌంటు, హెచ్బి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో బయటికి వెళ్ళి చేయదలుచుకున్న వారు మన దగ్గర సంప్రదిస్తే ఫ్రీగానే చేయడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధులు బారి నుంచి బయటపడాలి అంటే యాక్చువల్గా మార్నింగ్ మనం క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు డోర్ టు డోర్ సర్వే నిర్వహించాము. సో శానిటేషన్ మీద అబేట్ చల్లించడం జరిగింది. చుట్టుపక్కల శుభ్రంగా చూసుకోవాల్సిందిగా జనాలకు హెచ్చరిస్తున్నాము. అలా చూసుకున్నట్టయితే ఈ సీజనల్ వ్యాధులు, ఈ విష జ్వరాలు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. కాచిన నీళ్ళనే తాగడం అలవాటు చేసుకోండి. సో అది మనకి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలించడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర వహించాలని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, ఎయిడ్స్ బాధితుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. కోసిపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బివి సాగర్ హాజరై మాట్లాడారు. హెచ్ఐవి వ్యాధి నిర్మూలించేందుకు బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో 8 వారాల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది విచ్చలవిడిగా శృంగారం చేయడం వలన వస్తుందని, ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చని, కొన్ని కారణాల వలన వచ్చే హెచ్ఐవికి ప్రస్తుతం నివారణ కొరకు మందులు లేకపోయినా సాధారణ మనిషిలా జీవించేందుకు మందులు ఉన్నాయని, హెచ్ఐవి ఎయిడ్స్ సలహాలు సూచనలు కోసం 1097 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చు అన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి వాళ్ళ ఆధ్వర్యంలో గత 4 వారాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం వివిధ రూపాల్లో వివిధ అంశాలపైన బాపట్ల జిల్లాలో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 5వ వారం మొదలైంది. ఈ కార్యక్రమం యొక్క పేరే మీకు తెలుసా, ఈ కార్యక్రమం పేరేంది మీకు తెలుసా, ఏమి మీకు తెలియాలో అది చెప్పడం కోసం ఏర్పాటు చేశారు. ఈ 5వ వారం యొక్క అంశం ఏంటంటే కండోమ్ వాడకము, సురక్షితమైన లైంగిక అలవాట్లు. చాలామంది కండోమ్ అని అనగానే అదొక రకమైన వస్తువుగా, అదేదో పరిగమాల వస్తువుగా, అదేదో కండోమ్ అనగానే అది ఒక భూతత్వంలా చూస్తారు. ఆ కండోము ఉపయోగించకుండా చాలామంది తర్వాత వాళ్ళకి విచ్చలవిడి శృంగారంలో పాల్గొని మద్యం తాగినప్పుడు, లేదంటే వాళ్ళకి కోరికలు, శారీరక కోరికలు ఎక్కువైనప్పుడు, సెక్స్ కోరికలు ఎక్కువైనప్పుడు రకరకాల సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి సురక్షితం లేకుండా కండోమ్ వాడకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి వాళ్ళ జబ్బును బారి పడుతున్నారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఎవరైనా అటువంటి వాళ్ళు మీ దగ్గర ఎవరు ఎక్కువ మంది ఈ సెక్స్లో పాల్గొనటానికి బయట వ్యక్తుల దగ్గర పోతారమ్మా? ఒకటి, భార్య చనిపోయిన ఒంటరి పురుషుడు. అవునా? ఒక వయసులో ఒక భార్య చనిపోతే అతను పెళ్లి కాకపోతే అతను వేరే స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటాడు. అర్థం స్త్రీ కూడా భర్తను కోరుకుపోయినప్పుడు లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువైనప్పుడు కొంతమంది స్త్రీలు మన మేదరమెట్ల హైలో చూస్తుంటాం. ఈ వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయి వాళ్ళు సెక్స్ వృత్తిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే తప్పని పరిస్థితుల్లో సెక్స్ వృత్తిలోకి వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా మీ దగ్గరికి వచ్చేటటువంటి పురుషుడికి కండోమ్ వాడమని చెప్పాలి.
అటు చేయటం వల్ల మీకు ఆ వ్యాధి సంక్రమించకుండా ఉంటుందనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటారో వారి పట్ల మీరు ఎటువంటి విచక్షణ చూపించకూడదు. వారి పట్ల ప్రేమగా ఉండాలి. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఎవరైనా మీ దగ్గర ఉంటే ఆ జబ్బున్న వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళు తిన్న ప్లేట్లో తింటే అట్లా మీకేం రాదు. వాళ్ళ పక్కలో కూర్చున్నా రాదు, వాళ్ళతో పండుకున్నా రాదు, వాళ్ళతో బస్సులో ప్రయాణం చేసినా రాదు, వాళ్ళతో మీరు మాట్లాడినా రాదు. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది 3 కారణాల వల్ల వస్తుంది. 1, ఆ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నా. 2, అదే సూదితో మీకు పొడిచిన, ఆ రక్తం సూది వాడకుండా మళ్ళీ తీసి పొడిచిన, లేదంటే బార్బర్ షాపులు హెచ్ఐవి పేషెంట్కి షేవింగ్ చేసి వెంటనే ఆ బ్లేడ్ తీయకుండా నీకే చేసాడనుకో మళ్ళీ నీకు హెచ్ఐవి రావడానికి ఆస్కారం ఉంటుంది విత్ ఇన్ సెకండ్స్లో. ఈ 3 కారణాలు తప్పితే హెచ్ఐవి ఎయిడ్స్ మరి ఏ కారణాలు రాదు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల ముందుకు తరలి రావాలని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చప్పడి వీరయ్య పిలుపునిచ్చారు. అద్దెంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో మంగళవారం విజయవాడ వరద బాధితులు నిమిత్తం రోటరీ జిల్లా గవర్నర్ శరత్ పిలుపు మేరకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యుల నుండి సేకరించిన 57,000 రూపాయలు విరాళం చెక్కు రూపంలో అసిస్టెంట్ గవర్నర్ రఫీక్ అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రోటరీ సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో తోటి మానవుడికి సహాయం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కనివిని ఎరుగని రీతిలో వరద ప్రభావం విజయవాడను ముంచిందన్నారు. ఇలాంటి సమయంలో బాధితులందరినీ ఆదుకోవటంలో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని రోటరీ గవర్నర్ పిలుపు మేరకు రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి 57,000 రూపాయలు విరాళం సేకరించి చెక్కు రూపంలో పంపించారని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన బుడమేరు వరద బాధితులకు మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి తరఫున 57,000 రూపాయలు వసూలు చేసి చెక్కు రూపంలో మన అసిస్టెంట్ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీ గారికి అందజేయడం జరిగింది. ఆయన ద్వారా మన డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రానికి 3150 గవర్నర్ గారికి అందించి వాళ్ళు ఏర్పాటు చేసే కిట్స్ పంపిణీ ఆపద్ బంధు పథకంలో భాగంగా మన క్లబ్ తరఫున ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్ అందజేయడం జరుగుతుంది. 21వ శతాబ్దంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇది. వరద బాధితులు లక్షల్లో ఉన్నారు. 30-40 మంది పైగా చనిపోయారు. మానవ ధర్మంగా రోటరీ చేసే సేవా కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం. మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి తరఫున 57,000 పంపడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీనికి తోడ్పడిన దాతలందరికీ కృతజ్ఞతాంజలి ఘటిస్తోంది రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ. మన కృష్ణా జిల్లాలో జరిగిన వరదల సందర్భంగా కొన్ని లక్షల మంది ఆపదలో చిక్కుతున్నారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు మన అద్దంకి రోటరీ క్లబ్ తరఫున వాళ్ళ సహాయార్థం వరద బాధితుల సహాయార్థం 57,000 రూపాయల చెక్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం చేయడం అనేది కేవలం మా రోటరీ సభ్యుల ద్వారానే ఇదంతా సేకరించడం జరిగింది. కాబట్టి దీనికి సహాయం చేసి మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గత వారం రోజులుగా జరిగిన భయంకరమైన విలయం దీనికి మన రోటరీ క్లబ్ వాళ్ళు స్పందించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం, అంటే అందులో 5 కేజీలు రైస్, ఒక వారం రోజులు సరిపడే ఒక కుటుంబానికి సరిపడే ఆహారం ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం మన రోటరీ క్లబ్ చేస్తుంది. జిల్లా వారు అనౌన్స్ చేసిన వెంటనే మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెకి వారు స్పందించి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సహాయ కార్యక్రమానికి సహాయం చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మన రోటరీ క్లబ్ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.